యాక్షన్ కింగ్ అర్జున్ అంటేనే ఒక బ్రాండ్. 4.5 దశాబ్దాలుగా వెండితెరపై తన మార్క్ యాక్షన్‌తో అలరిస్తూనే ఉన్నారు. కరాటే ఫైటర్‌గా కెరీర్ మొదలుపెట్టి దశాబ్దాలు గడిచినా అదే ఫిట్‌నెస్‌తో ఇప్పటికీ కుర్రాళ్లకు పోటీ ఇస్తున్నారు. అలాంటి యాక్షన్ కింగ్ తాజాగా మన ముందుకు తీసుకువచ్చిన చిత్రమే బ్లాస్ట్ జోన్. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తెలుగులో రిలీజ్ చేసింది. అసలు ఈ సినిమా ఎలా ఉంది? అర్జున్ మార్క్ యాక్షన్ ఈసారి ఏ రేంజ్‌లో ఉంటుంది? అనే విషయాలు ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. రాజారాం అనే ఒక కరాటే ట్రైనర్ తన కరాటే పోటీలో ఓడించిన నీలవేణిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వీరికి నీల అనే కూతురు ఉంటుంది. అందరి సమస్యలను పరిష్కరించే గుణం రాజారాంది. అయితే ఒక భారీ ప్రాజెక్టు కోసం 7,000 కోట్ల డీల్ ప్లాన్ చేసిన టెక్సాస్ మైనింగ్ కంపెనీ ఓనర్ వరుణ్ వల్ల ఒక ఊహించిన సమస్యలో రాజారాం ఫ్యామిలీ చిక్కుకుంటుంది. వందల కుటుంబాలను రోడ్డున పడేసి ఆ మైనింగ్ కంపెనీని ఎదుర్కొని ఆ ఫ్యామిలీ ఎలా బయటపడింది, అసలు ఆ పారిశ్రామికవేత్తతో ఎలాంటి సంబంధం లేని రాజారాం ఎందుకు తలపడాల్సి వచ్చింది అనేది సినిమా కథ. కథ విషయానికి వస్తే ఇలాంటి మైనింగ్ డీల్స్, పారిశ్రామికవేత్తల విలనిజం గురించి మనం ఎన్నో సినిమాలు చూసాం. కాబట్టి కథలో కొత్తదనం పెద్దగా లేదు. కానీ ఇక్కడే దర్శకుడు సుభాష్ ఒక తెలివైన పని చేశారు. అసలు సంబంధం లేని వాళ్ళు అన్యాయాన్ని ఎలా ఎదిరించారనే పాయింట్ మీద ఆయన రాసుకున్న సన్నివేశాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇక సినిమాలో కోర్ పాయింట్ ఏంటంటే మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడాలి, సమస్య వచ్చినప్పుడు భయపడకుండా ఎదుర్కోవాలి. తన కూతురును అలాగే పెంచిన ఒక తండ్రి ఆ కష్టాల నుంచి తన కుటుంబాన్ని ఎలా బయటపడేశాడనేదే సినిమా కథ. ఇలాంటి యాక్షన్ ప్యాక్డ్ మూవీస్ చూసేటప్పుడు లాజిక్స్ గురించి ఆలోచిస్తే బుర్ర వేడెక్కిపోతుంది. గూండాలు, పోలీసులు, పొలిటిక్స్ ఇలా అన్నింటినీ పక్కన పెట్టి జస్ట్ సినిమా ఫ్లోని ఎంజాయ్ చేస్తే మాత్రం బ్లాస్ట్ జోన్ ఖచ్చితంగా ఎంగేజింగ్గా అనిపిస్తుంది. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా బోర్ కొట్టకుండా రసీగా సాగుతుంది. నటీనటుల విషయానికి వస్తే అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యాక్షన్ సీన్స్లో ఆయన అదరగొట్టారు. ముఖ్యంగా ఒకప్పటి హీరోయిన్ అభిరామి ఈ వయసులో కూడా ఫైట్స్ చేయడం విశేషం. ప్రీతి ముకుందన్ తన పాత్రలో చాలా ఎనర్జెటిక్గా కనిపించింది. థియేటర్లో వీళ్ళ యాక్షన్ సీన్స్ చూస్తుంటే మాత్రం మజా వస్తుంది. ఇక జాన్ కుక్కెన్ విలన్గా బాగా నటించాడు. ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్ రవి బూస్టన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. సినిమాని ఒక రేంజ్కి తీసుకెళ్లారు. కాకపోతే మధ్యలో వచ్చే సాంగ్స్ అంతగా ఆకట్టుకోవు. అవి లేకపోయినా బాగుండేది అనిపిస్తుంది. ఫైనల్గా చెప్పాలంటే కథలో కొత్తదనం లేకపోయినా స్క్రీన్ ప్లే చాలా వేగంగా సాగుతుంది. సో లాజిక్స్ పక్కన పెట్టి అర్జున్ గారి పవర్ఫుల్ యాక్షన్ని, ఫ్యామిలీ ఎమోషన్ని ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ బ్లాస్ట్ జోన్ని ఒకసారి ట్రై చేయొచ్చు. మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.